వచ్చాడా రాని తాగుబోతు నా కొడక ఈ రోజు నువ్వు లోపలికి రా. పిల్లలు, బాబాయ్ వచ్చాడు చూడండి. బాబాయ్ వచ్చేసాడు. బాబాయ్. నీకు దండం పెడతాను, నోరు మూసుకుని ఉండవే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు సంతోషమేనా? అడి ధర్మానికి ఇచ్చాడా నువ్వు సంపాదించిందయ్యా. రండ్రా, ఎలా ఉన్నారా గంజా కొట్టి నా కొడకల్లారా? రండి. ఏంట్రా అందరూ ఒకేసారి బయలుదేరి వచ్చారు? ఇప్పుడే మీకు టైం దొరికిందా? నన్ను చూడ్డానికి వచ్చారా? బాధపడకండి, అందరినీ బుల్లెట్ ట్రైన్ లో పంపుతాను. సౌండ్ ఉండదు, పొగ కూడా ఉండదు. ఏయ్ పోరంబోకులారా, రిషీలు, తెలివితేటలు, రచయితలు, మంచిగా చదివేవాళ్ళు ఎందుకోసం గంజా కొడుతున్నారు? వాళ్ళందరూ మెడిటేట్ చేయడం కోసం, ఇలా తప్పు పనులు చేయడం కోసం కాదు. వాళ్ళందరూ సాధిస్తున్నారు, ఇలా గొడవ పడట్లేదు. అలాగే కూర్చోండి. నా గురించి ఎవరో డిపార్ట్మెంట్ లో ఇన్ఫార్మ్ చేశారు. 2 చీతా, 4 వయసాల, సైరన్తో 2 బొలేరో ఒకేసారి వచ్చి ఇల్లు మొత్తం రైడ్ చేశారు. బాత్రూమ్ టైల్స్ ని కూడా వదిలిపెట్టలేదు. మొత్తం పగల కొట్టి అంతా చెక్ చేశారు. ఏం దొరికిందో చెప్పు. ఏం దొరికింది గురు? నా బొచ్చు కూడా దొరకలేదురా. ఏ అంగడి మూసిన తర్వాత కూడా మెడికల్ షాప్ మాత్రం తెరుస్తుంటుంది. చిన్నపిల్లలకి జాన్సన్ సోప్, అమ్మాయిలకి శానిటరీ ప్యాడ్స్, ముసల్నా కొడుకులకి బీపీ, షుగర్ టాబ్లెట్స్ అక్కడేగా దొరుకుతుంది. మనకు కావాల్సింది కూడా అక్కడే దొరుకుతుంది. ఏ మావా, అందరికో షాట్ ఇవ్వు. మొత్తం కాసిపడి నీ దగ్గరకు వస్తే నువ్విచ్చిన ఇంజెక్షన్ తీసుకుని అందరూ కళ్ళు తిరిగి పడిపోయారేంటి గురు? రేయ్, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? మత్తు కావాలనేగా నన్ను వెతుకుంటూ వచ్చారు. ఇంజెక్షన్లే వద్దు గురు, గంజాయి ఉంటే చాలు. దాన్ని కొట్టి చేస్తారంటే నేను మాత్రం ఏం చేయగలను? వెళ్ళి డబ్బు రెడీ చేయండి, వెళ్ళండి, నేను తీసుకొస్తాను. యువర్ ఫ్రెండ్ బెంగళూరు డ్రగ్ డీలర్ ఎమ్మెల్యే సన్ పార్టీ. నువ్వు అక్కడ ఊరికి ఉండనా? రే నల్లడా, విచ్ లాంగ్వేజ్ యు స్పీక్? హీబ్రూ. హీబ్రూ. వి ఆర్ యువర్ ఫ్రెండ్స్, సప్లయర్స్. వి షో యు ఇన్ వీడియో కాల్. లిసన్ లిసన్, వి ఆర్ ఫ్రెండ్స్. కూల్. గో గో. ఫోన్ ఎమ్మెల్యే కొడుక్కి. ఎలా ఉన్నారు డ్రాగన్? వాళ్ళెవరో డ్రగ్స్ సప్లై చేస్తూ పోలీసులకు చిక్కుకున్నారని చెప్పావు కదా, వాళ్ళు వీళ్ళనేమో చెప్పు. చూడండి, చూపించరా. Your friend. 5 sur 5 frères. On dit date, on va faire comme prévu, t'inquiète pas. T'inquiète surtout pas pour ça, on est là pour ça. Tu vas s'y passer nickel. We'll cook. Let's start the kitchen. ఈ కొండలన్నీ నా సొంతాలే, ఈ వేరులన్నీ నా సొంతాలే, పెద్దోళ్ళ నీడలోనే నేర్చుకున్నామంతా మేమే, నేర్చుకున్నామంతా మేమే. చెప్పున్నా 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 నీ వాడు నీకు
ఒక చెర కొన్నాడే, చెరలోనే దానికి తగలంగా ఉన్నాడే, నీ వాడు నీకు ఒక చెర నా డాడీ దగ్గర మొత్తం మాట్లాడేసి చూడు ఒకసారి చూడు, చూడు ఒకసారి చూడు, వేసావు అదిరిపొత్తి చేరా, వేసావు అదిరి. ఏ సెబాస్టియన్, ఈసారి నువ్వు రావాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా తీసుకురా. 70% నాకు, 30 నీకు. మక్షి, పిరంగా, తారా ఎక్తా వీళ్ళందరూ టోర్నమెంట్ లో ఆడేవాళ్ళు, కానీ టోర్నమెంట్ లో ఆడనొకరున్నారు, జంగ్లీ. బూమ్ 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 మన ఊరు, బూమ్ 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 ఇది మన ఊరు, బూమ్ 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 మన ఊరు, బూమ్ 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 ఇది మన. అన్నా ఈ జైల్లో పాచిన ఒక సైకో కూడా ఉన్నాడంట. సరైన గంజా కొడికి విచిత్రమైన కేసుల్లో తిరుక్కున్నాడు, కానీ ఏ కేసుకి విట్నెస్ అనేది లేదు. ఇంకెవరైనా వాడిని బుక్ చేసే ముందు మనం బుక్ చేసేద్దామన్నా. వాడు కన్ఫర్మ్ అయ్యింది. అలాగా నీ గెలుపు కూడా కన్ఫర్మ్ అయ్యింది. సంతోషంగా ఉండు. అన్నయ్య ఉన్నారు, ఆయనకి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ఏంటి మంజు, హ్యాపీయే కదా? హ్యాపీ అన్న, హ్యాపీ అన్న, హ్యాపీ అన్న. అన్ని ఏర్పాట్లు చేసేసాను, నువ్వు బయటికి రా. దాని పని అప్పుడు చెప్తాను. తలకి ముళ్ళు కట్టి చెవికో కమ్మలేసి, తలకి ముళ్ళు కట్టి చెవికో కమ్మలేసి, ముళ్ళు కట్టి కమ్మలేసి, ముళ్ళు కట్టి కమ్మలేసి, ముళ్ళు 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 అడమ్మగా తేల్వకుండా ఒకేలాగే తిరుగుతారా, కరణరా ఆ కరమరా, ఆ కరణరా ఆ కరమరా. నాకు 50 గ్రాముల పొట్ల ఇవ్వు. మీ అందరికి 30 గ్రాముల పొట్లమే ఎక్కువ, అంతే. ఏంటి ఇంత రేటుకి 30 గ్రాములేనా? నీకోసమే కదా అంత దూరం వెళ్ళి తీసుకొస్తున్నా. అందుకే ఇలా కొట్టేస్తావా? ఎవరు అనుకుని చేసుకున్నావు? భీమా అలా చూడు. భీమా నేను వస్తాను. మాట్లాడుకో, ఒక్క నిమిషం ఇక్కడ. దేనికరా కొట్టుకుంటున్నారు? దీనంతటి నువ్వే కారణం. నీ వల్ల ఏరియాలో సరిగ్గా దొరకట్లేదు. మా అమ్మ నాన్న కష్టపడి చేర్చిన డబ్బుల్ని దొంగిలించుకుని పోయాడన్నా. వీడు నా చెంప మీద కొట్టి వెళ్ళిపోయాడు సార్. వీడిని వదలకండి సార్. అవునా? నేను ఎలాగ ఇంటికి వస్తాగా, ఇంటికి వచ్చాక నీ సంగతి చెప్తా. నాకు ఓవర్గా మాట్లాడేస్తున్నావు. తల్లిదండ్రులు సరిగా చూసుకోవడం చేత కాదు గాని. దీని అంతటికి ఇదే కారణం. ఇక్కడ ఉన్న ఒక్కడిని నమ్మలేం, అందరూ ఏమారుస్తారు. ఏయ్, నీ ఆటలు నా దగ్గర దానికి ఏరా బాబు. ఎలా మాట్లాడుతున్నా? మీరెక్కడున్నా త్వరగా రండి, మేము వెయిట్ చేస్తున్నాం. భీమా కాస్త ఊరికే ఉండవు. ఇలా చూడండి, 2 నెలలు రీహాబ్ లో ఉండనివ్వండి, నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఏంటి సరేనా? మన ఊర్లో ఉన్న భీమా కుర్రాలు ఇంకా రాలేదేంటో అనుకున్నా, వచ్చేసారుగా. నువ్వు మన సోషల్ వర్కరు కాబట్టి వీళ్ళందరినీ నేను అడ్మిట్ చేసుకున్నాను. వచ్చాం, అడ్మిట్ చేసుకున్నావని ఆ విషయం మర్చిపోవద్దు. నీ పేరేంటి? నా పేరు భీమా సార్. 100 మంది కౌరవుల్ని ఒక్కడు ఒంటరిగా ఎదుర్కొన్నాడు, కానీ నువ్వు మీ వాళ్ళని చూసుకోలేకపోయావు. రీహాబ్ అదొక నరకం. యముడు ఉండే నరకం కాదు, కలియుగ నరకం. ఈ నరకంలో కొంచెం కొంచెంగా పిచ్చి పడుతుంది. వాళ్ళకు అలాగేనా జరిగింది? రే భీమా, నువ్వు తాగడం తప్పు కాదు కానీ నేను గంజా కొట్టడం తప్ప. కానీ మేం చేసేది మాత్రం తప్ప. The Ministry of Law and Justice, the Mental Health Care Act ప్రకారం ఏ పేషెంట్ నైనా
మనం కొట్టకూడదు. అతను మూర్ఖత్వంతో ప్రవర్తించినా మనం అతన్ని కొట్టకూడదు. ఓకే, మీ కర్రలన్నీ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అయ్యో తల్లిని కాదనుకున్నా వెందయ్యా, నిన్ను మోసం చేసినాది దునియా. ఇంకో పుట్టుకండు ఉండేవాడు తెలివే, పురుటి నొప్పి కన్న ఘోరమే ఈ బాధే. ఇంకో ఇదిగోండి, ఈ మాత్రలు వేసుకుంటేనే మీకు భోజనం. తెలివే, పురుటి నొప్పి కన్న ఘోరమే ఈ బాధే. అయ్యో తల్లిని కాదనుకున్నా వెందయ్యా. ఆహా, రీహాబ్ పంపించాడా? ఎంతమందిని? 10 మంది అన్నా. 10 మందినా? బయటికి వచ్చానంటే ఊరిని తగలబెట్టేస్తాను రా. రేయ్, బయటికి వచ్చాక ప్రతి వాడి చేతిలో గంజా ఉండాల్సిందే. దానికి తగ్గట్టుగా ప్రతి మూల తీసుకెళ్లి అమ్ముతారా? రేయ్, వాడు పంపించింది 10 మందినే, కానీ 100 మంది మన దగ్గర ఉన్నారా? బయటికి వచ్చానంటే ఏసేస్తానాన్ని. మీ ట్రీట్మెంట్ పూర్తయ్యే వరకు బయటికి వెళ్ళలేరు, అర్థం చేసుకోండి. ఏంటమ్మా ఇది? మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నేను 4 ముహూర్తాలు పెట్టుకొని వచ్చాను. ఏ రోజు నీకు కుదురుతుందో చెప్పు. ఒక అమ్మాయిని చూసాం. వాడు ఆల్రెడీ ఒక సేట్ అమ్మాయిని. ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఇది అంత ముఖ్యమా? ఇంతకన్నా ముఖ్యమైనది ఇంకేమైనా ఉందా? దేశాన్ని వదిలేస్తానని చెప్పి మీ నాన్న పైకి వెళ్ళి చేరుకున్నాడు. నువ్వేమో ఈ ఏరియా పిల్లలందరినీ మార్చేస్తానని ఊరికి తిరుగుతున్నావు. చూడు చూడు, తలెత్తిన మొహం చూడు. ఆ పిల్లలందరికీ ట్రీట్మెంట్ దొరికినట్టే కదా. ఆ మంజు, దాంతో పాటు ఉన్నవాళ్ళు ఇప్పుడు అందరూ జైల్లోనే కదా ఉన్నారు. ఇక ఏట్రా మిగిలింది? నీకంటూ ఒక కుటుంబం ఉండాలిరా. ఏయ్, కోడలుగా ఇల్లు దిద్దుకోవడానికి తొందరగా వచ్చి.
చేయడానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నా. ఈ టికెట్ విషయం పెద్ద మ్యాటర్ ఏం కాదన్నా. ఈ ఎలక్షన్ ముగిసాక బీమా గండేసేయాలి, అది మ్యాటర్. ఎప్పుడు చంపబోతున్నావో చెప్పు. నాకు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేసే తీరాలి. నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు దేనికి కంగారు పడకు. నువ్వు దేనికి కంగారు పడకు. ఏమండి చాలా లేట్ అయిపోయిందండి, ఎంత తాగుతారు? లేచి రండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాం కదా, అక్కడ మల్లాని కూడా చెక్ చేశాను. ఆయనది మ్యాచ్ అయ్యింది. కాలేజ్ కురాడు దొరకకపోయింటే మల్లానే చంపేవాడిని. ఎవరి మేకైతే ఏంటి, బలి ఇవ్వాలంటే ఇవ్వాలి, అంతే. జాలే జాలే అందరే జాలే. కన్నీరింకే గుండె పగిలే విధి ఆటల్లో ఓడిపోతీనే నాకి జీవించే ప్రాణం పోయిందే ఇప్పుడింకెవరి కోసం ఉండాలే అమ్మా అమ్మా అంటూ నాతో రావా ఒళ్ళో పాపై ఉంటూ ఆడుకోవా చీకటైన నింగిలాగే నేనున్నా నన్ను విడి వెళ్ళిపోయెను చంద్రుడే చీకటైన నింగిలాగే నేనున్నా నన్ను వీడి వెళ్ళిపోయెను చంద్రుడే.